ఆ తమాషాలు అయిపోయినాయి మా వాళ్ళకి. చూస్తున్నా నాకు చిరాకు చేసి మానేసి వీడియో చూడడం. ఆ పిల్ల తినకుండా 2 days అవుతుందంట. ఈ విషయం తినేది తెలియదు ఇప్పటి వరకు కూడా. మేము మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. పర్సనల్ మేము ఎన్ని చూసుకుంటాం ఎన్ని చేస్తామో మాకు తెలుసు. మీకు నచ్చింది చేస్తారు, నచ్చింది పెడతారు వీడియోస్లలో. రేపు ఇచ్చేటం మేము అవును నాయుడు, ప్రతిసారి నా క్యారెక్టర్ ని గలీజ్ చేస్తున్నాను. ప్రతి వీడియోలో ఏడ్చుకుంటూనే ఉంటే ఏంది నా బతుకంతో వాడు చేయడం వల్ల. మీ ముందట తల కూడా ఎత్తుకోలేకపోతున్నా తెలుసా వాడు చేసేదానికి. మీ ముందట నేను ఏ రోజైనా తప్పు చేసి పిల్ల దగ్గరికి పోయినా అంటాడు. నేనేమన్నా ఒక మాట కూడా అంటే ఎవరనుకో ప్రాబ్లమ్స్ వచ్చే మా దగ్గర చెడుస్తే ఎవరినో ప్రాబ్లమ్ చూస్తాం. ఆరేసిన నుంచి ఈ రోజు దాకా అకౌంట్లో రూపాయలు లేవు. బయట ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో నా పేరు పెడతాను అంటారు. హాయ్ గైస్, చాలా తమాషాలు అయిపోయినాయి మా వాళ్ళకి. చూస్తున్నా ఇది కూడా వీడియోస్ రికార్డ్ చేయొద్దు అనుకుంటే ఎందుకు రికార్డ్ చేస్తున్నా అంటే నాకు మాటలు వస్తలేవు. నాకు చాలా కోపంగా ఉంది. ఆ పిల్ల తినకుండా 2 days అవుతుందంట. ఈ విషయం తినేది తెలియదు ఇప్పటి వరకు కూడా. ఎన్నిసార్లు చెప్పినా వద్దు, పర్సనల్ లైఫ్ కెమెరా ముందు పెట్టొద్దు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా వీడిట్లే తయారయ్యారు. అండ్ వాళ్ళకి తోడుగా మీరు కూడా మీకు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేరు. పర్సనల్ మేము ఎన్ని చూసుకుంటాం ఎన్ని చేస్తామో మాకు తెలుసు. శ్రీయన పట్టించుకోవట్లేదు, రిచన పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇక్కడ ఫ్యామిలీస్ వచ్చినాయి, ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయినాయి. ఇక మా చేతుల్లో ఏం లేకుండా పోయింది. సార్ జిన్జో మాట్లాడండి. అప్పుడు 2 days అయితే ఉంటుంది సార్ ఇప్పటివరకు. మరి ఇది కూడా మళ్ళీ నేను రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఈ వీడియో కూడా పోయి మళ్ళీ నాతోనే మళ్ళీ అన్నీ కూడా పంచాయతీలు. జిన్నం మా జిన్నం తిన్నావా? ఏం చేస్తున్నావా తినప్పుడు? ఇంకా ఎందుకొద్దు చెప్పు. ఎందుకొద్దు అంటారా చెప్పు. తిన్నావా మరిగా? తిన్నా ఇది మంచిగా కూర్చోవచ్చు ఫస్ట్. కెమెరా కూడా తెలియదు లే, నాతో నడిపిస్తుంది కెమెరాలు. ఇలాంటివన్నీ పర్సనల్ లైఫ్ తీసుకోవద్దు పబ్లిక్ నేనే చెప్తా. అట్లాంటి నా ద్వారా తీసుకోవచ్చు పంచాయతీలు. కాదు రాయకూడదు పడితే చక్కగా ఏంది ఏమేమి చెప్పి బాధ చెప్పు అంటే పంచాయతీలో చెప్పు. అంతే తినకుండా తమాషాలు చేసుకుంటా మీకు నచ్చింది చేస్తారు, నచ్చింది పెడతారు వీడియోస్లలో. రేపు ఇచ్చేటం మేము లక్షల మంది చూస్తున్నాం. వాడు నాకు వీడియోస్ చూస్తాను తెలుసా. నాకు చిరాకు చేసి మానేసి వీడియోస్ చూడడం. నీ పంచాయతీ చెప్పు.
ఏం చేద్దాం అనుకుంటున్నారు? రేపు వస్తున్నా నాకు అసలు అర్థమైతే నేను ఏం చేద్దాం వాళ్ళు ఎందుకు తింటలేవు? ఇప్పుడు వీడియో చూసి వస్తుంది తెలుసు ఇది కూడా. నేను ఈ టైంలో టైం అయితే 10:48 ఈ టైంలో నేను రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను శంషాబాద్ ఇంటికాడ పోయినా తెలుసా, ఇంటికాడ వస్తున్నాను శంషాబాద్ నుంచి. ఇక్కడ కూడా లేను నేను. తినాలనుకోవట్లే అంటే ఏంది? దాని అర్థమైంది. 2 రోజులు అవుతుందిరా, చిరాకు తినిపిస్తుంది. 2 days అవుతుందంట. ఏం చేయాలనుకుంటున్నావు? రేపు పొద్దున అయితే ఈరోజు అందరు బాగుంటుంది. ఈరోజు ఏదో కోపం ఉన్నారు కాబట్టి కోపాలు చూపిస్తారు మీ అత్తమ్మ కానీ మీ అమ్మ కానీ కూడా కానీ. రేపు పొద్దున అది రియల్ అయితే ఏమైతే నీకేమైనా మీ అమ్మ ఉంటుందా? మా మీద ఉంటుందా? చెప్పు. ఒకప్పుడు మీరు వచ్చినప్పుడు ఏం చెప్పినా మీ అమ్మకి మేము నీ కూతురికి ఏమైనా ఇలాకేమైనా కంప్లీట్ బాధ్యత ఆదరించింది అంత చూసుకునే బాధ్యత మేము మంచిగా తెలియదు బాధ్యత మేము ఎన్నిసార్లు చెప్పినాం, ఎన్ని వేసాలు చెప్పినాం. అవును నాయుడు, ప్రతిసారి నువ్వు క్యారెక్టర్ ని గలీజ్ చేస్తున్నాను. నీదెంతమ్మా వాడి కొద్ది చూస్తే నీ క్యారెక్టర్ ఎంత కరాలి చెప్పు. అడు మొన్న కూడా లేదు, నువ్వు ఏం తప్పులు చేసినావో తెలియదు, ఇంకెవ్వరికి ఏం తెలియదు, అన్న వాళ్ళకి ఏం తెలియదు. నీ క్యారెక్టర్ నేను ఏ రోజు క్యారెక్టర్ ఏమైందమ్మా? వాడు కదా ఇంకొక అమ్మాయితో నీ క్యారెక్టర్ తప్పైంది. అవునా? మీ ముందట ఏ రోజు నువ్వు అబ్బాయితో మాట్లాడుతుంది చూసినావు అంటున్నావు. అసలు నేను అసలు నిజంగా మీ ముందట తల కూడా ఎత్తుకోలేకపోతున్నా తెలుసా వాడు చేసేదానికి. నిజంగానే నా క్యారెక్టర్ కలిసి అనిపిస్తుంది చేసేదానికి. పోనీ వదిలేసి నువ్వు వేడేసిన అసలు నాకు అవ్వదు. ఇంకా ఇవి ఇప్పుడు పిలిపించి కొట్టేస్తా సోనియాని. మళ్ళీ ఎందుకు ఏ రోజు వచ్చింది నాకు చెప్పలేవు. చెప్పు ఎందుకు బడ్జెట్ నడుస్తుంటే మీకు చెప్పు. గుర్తురాలేమా మేము? నెక్స్ట్ గుర్తొచ్చింది, చిల్లర గుర్తొచ్చి, అందరు గుర్తొచ్చి మేము గుర్తురాలేమా నీకు? ఒక్క మాట శ్రీయ దగ్గరకు వచ్చి రిషన్ దగ్గరకు వచ్చి ఒక్క మాట ఒక్క మాట ఇంతవరకు వచ్చేదా? నేను మీ దగ్గర నా ముఖం చూపించుకోలేకపోతున్నా వాడు చేసే. ఎందుకు చూపించుకోలేకపోవచ్చు? నేను మొన్న వంశం బట్టికి బాగానే ఉన్నావు, నేను నాగం వీళ్ళు బాగానే ఉన్నావు. ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం రేపు నార్మల్ టైంలో బాగానే ఉంటాం. మళ్ళా నీ లోపల బాగా ఎందుకు పెట్టుకుంటున్నావు? నేను వచ్చినప్పుడు రీసెంట్ వచ్చినప్పుడు మాత్రం నవ్వుతూ ఉంటావు అందరి ముంగట కదా. ఇదే కదా నిజంగా ఇదే కదా జరుగుతుంది. నేను రీసెంట్ వచ్చినప్పుడు మాత్రం ఏ నవ్వుతూ ఉంటావు. ఇప్పుడు ప్రతి వీడియోలో ఏడ్చుకుంటూనే ఉంటాయి. ఏంది నా బతుకంతా వాడు చేయడం వల్ల ప్రతి వీడియో ఏడ్చుకుంటూనే ఉంటా చెప్పు. నీ దగ్గర నేనే గలీజ్ అయ్యి అందరి దగ్గర నేనే నేనేమన్నా ఒక మాట కూడా మన ఎస్ఆర్ ఫస్ట్ నుంచి వచ్చేది ఇప్పుడు ఇదే. ఎవరు తప్పు చేసినా అమ్మాయిని మాత్రం మేము చూసుకుంటాం. ఎవరు వచ్చినా వెళ్ళిపోరా అని అంటాం బాయ్స్ ని. కాదన్నా నిజం చెప్పు, ఒట్టే చెప్పు. మీ ముందట నేను ఏ రోజైనా తప్పు చేసి చేస్తే నువ్వు నా చెల్లెలు ఉంటాయి శంషాబాద్ ఎందుకు వస్తా ఈ టైం కాదు. మరి వాడు క్యారెక్టర్ గురించి అర్థం కాలేదు. తెలుసా వాడు పబ్లిక్ ఇవ్వదా? వాడికి చేస్తున్నావు ఏం చేస్తున్నావు అనేది పెట్టమని ప్రూఫ్ ఇవ్వమని. నేను అట్లా చేయడం వల్లనే వాడు ఇంకో పిల్ల దగ్గరకు పోయినాడు అంటాడు. నేనున్నా టెన్షన్ సన్న పిలిపిస్తా పిల్ల పిలిపిస్తా అమ్మతో కూడా మాట్లాడు. వాడు వచ్చాడు కదా, వాడు మాట్లాడుతున్నావు ఎందుకు ఇంత పానిక్ అవుతున్నావు అర్థమైతలేదు. ఓ శివ అవుతుంది ఆ పిల్ల వేడిగా అప్పటికి హాస్పిటల్ తింటలేదు అంటే అందరి దగ్గరకు వచ్చి ఏం తప్పు చేసిండో కూడా చెప్పలేదు. ఆడే అన్నప్పుడు నీకు ఏం చూసిందో నాకు అర్థం కాదు. జిరాలు అంటారు,
జనాలు కాదు. అరే, నీ కోసం కూడా వాడు వచ్చి మీ నేను- దగ్గర నేను- క్యారెక్టర్ ఇప్పుడు గురించి అయిపోయింది మాట్లాడినా అయిపోయింది నేను ఇప్పుడు వింటున్నా. నేను మాట్లాడుతున్నా నన్ను నమ్ము అంటే ఎవరనుకో ప్రాబ్లమ్స్ వచ్చి మా దగ్గర చెడుసి ఎవరినో ప్రాబ్లమ్ చూస్తాం ఏమంటారు తెలుసా బయట కనీసం ప్రాబ్లమ్ హెల్ప్ చేస్తే కూడా నేను తీసిగాడు మీ ఫస్ట్ మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ అక్కడ చూసుకోండి అంట ఎంత బాధ ఇస్తుంది చెప్పు దాని వల్ల రూపాయి వస్తుందా మాకు రూపాయి రాదు ఇన్స్టాగ్రామ్ లో మేము వీడియోస్ చేస్తాం రూపాయి వస్తుందా మాకు తిరిగి మళ్ళీ మనమే ఉల్టా ఏం లాభం చెప్పు కింద కామెంట్లు ఫస్ట్ ఇంట్లో సగం చూసుకోరా పోయి అంటారు ఎంత ఏం లాభం చెప్పు ఇంత కష్టపడి మేము ఎంత సంపాదిస్తే కూడా 30% పొరుపుల కోసం ఖర్చు పెడుతున్నాం ఏం లాభం ఈ రోజు ఇటు ఇప్పుడు మీరు హ్యాపీ లేదు మీరు హ్యాపీ లేదు సబ్స్క్రైబర్లో హ్యాపీ లేదు ఇక మా ఇంట్లో ప్రాబ్లం మీ ఇంట్లో ప్రాబ్లం మీ ఇంట్లో ప్రాబ్లం వా ఇంట్లో ప్రాబ్లం ఏం చేద్దామని చెప్పు వాడు అసలు మాట్లాడు ఒక దగ్గర రూపాయి గతి లేవు సిచ్యువేషన్స్ బాగాలేవు ఒక్కరేవు కూడా ఈ యాక్సిడెంట్లు అనుకుంటా ఒక్క రోజున బాగుందా వినాయక చవితి కార్ యాక్సిడెంట్ నుంచి ఈ రోజు దాకా అకౌంట్లో రూపాయలు లేవు ఈరోజు ఎవడో కూడా మళ్ళీ మొన్న హెల్ప్ చేస్తే కూడా ఈరోజు మళ్ళీ ఫోన్ నాకు హెల్ప్ చేయ 20,000 ఇస్తే సప్లై అకుంటాడు లేకపోతే బయట ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో నా పేరు పెడతాను అంటాడు పెట్టమను ఏంది మనం హెల్ప్ చేయలేవా చేసిన సరిపోట్లేంట మనకి మనకున్నంతలో మనం ఎంత సరిపోవాలి చేస్తాం కదా మనకి స్క్రీన్ షాట్ చూపిస్తాను అకౌంట్ 15 రూపాయలు ఉన్నాయి కాదు ఫ్రెండ్స్ తప్పు తెలుసా మా దగ్గర ఎంత ఉంటుంది హెల్ప్ చేస్తాం కానీ మా దగ్గర ఉన్నంత హెల్ప్ చేయడం కుదరదు మాట ఇచ్చినాం జాబ్ పెట్టిస్తాం అది ఇదని మనకి ఎంతవరకు కావాలా? బూతులు వస్తే వీళ్ళు మాట్లాడదేమో కానీ మేము మాట్లాడతాం బరాబర్ వదిలేసి ముద్దలో మాటలు ఎవర్రా మిమ్మల్ని అంటే ఊరుకునేది తెలియదు కదా మన బాధలు వాళ్ళకేం తెలుసు యూట్యూబ్ లో వినాయక చవితి నుంచి మాకు ఎంత టార్చర్ ఉందో మాకు తెలుసు ఎంత నరకం చేస్తామో మాకు తెలుసు ఉన్నోళ్ళు మేము ఎంత ప్రేమ ఉన్నా మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన మేము సఫర్ అవ్వాలా లేకపోతే ఈ పైసలు టెన్షన్ ఒకటా లేకపోతే వీళ్ళు శ్రీ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి మేము ఇంతవరకు మంచిగా ఉన్నాం తినలే 3 days మార్నింగ్ వస్తుందా తింటే కూడా ప్రాబ్లం టెన్షన్ ఒకటి ఎందుకు ఇదంతా కార్కి సై ఉంది